బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్ జోన్లో కలపడానికి వ్యతిరేకిస్తూ మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సమీప మున్సిపాలిటీలను కలిపి 300 డివిజన్లుగా విభజించి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ దొడ్డిదారిన జీవోలు జారీ చేసి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్లో ఉన్న తుర్కయ్యంజాల్, ఆదిభట్ల, మీర్పేట్, బడంగ్పేట్, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలను హైదరాబాద్ జోన్లో కలపడం పట్ల బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో బడంగ్పేట్ను చార్మినార్ జోన్లో కలిపినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించామని, ఇప్పుడు అంతకంటే విస్తృత స్థాయిలో ఆందోళన చేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రామోజీ ఫిల్మ్ సిటీ, ఆదిభట్ల టీసీఎస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులతో ప్రజలు సుఖంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రాంతాలను రంగారెడ్డి జోన్గా ఏర్పాటు చేసి అందులో కలపాలని, లేదంటే మల్కాజ్గిరి జోన్లో చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అస్తిత్వం పూర్తిగా కోల్పోతుంది. మీరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకుపోయి ఒక మురికి కూపమైనటువంటి చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకత్పుర అటువంటి ఒక అసాంఘిక శక్తులకు అడ్డగా మారినటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ జోనును కలుపుతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము గతంలో చార్మినార్ జోన్లో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినప్పుడే ఉవ్వెత్తున ఆగ్రహంతో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇది తాత్కాలికమైన చర్య అంటని చెప్పి మభ్యపెట్టి ఆ రోజు మసిమూసి మారడిగా చేసి మా ఉద్యమ పోరాటమే, మేము ఆ రోజు చేసిన ఉద్యమం కారణంగా తాత్కాలికంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తూ శంషాబాద్ జోన్గా ఏర్పాటు చేస్తూ మళ్ళీ ఎంఐఎం గుండాలకు, ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఎంఐఎం గుండాలకు ఇంకా లైసెన్స్ ఇచ్చి విచ్చలవిడిగా విస్తరించారు మీరు ఔటర్ రింగ్ రోడ్ వరకు అంటని చెప్పి, ఈ రోహింగ్యాలను కూడా ఇంకా విస్తరించినట్టని చెప్పి లైసెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ శంషాబాద్ జోన్ మీద తీసుకుపోయి హైదరాబాద్లో విలీనం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది.